రాష్ట్రంలో బోలెడన్ని పారిశ్రామిక పార్కులున్నాయి. అన్నీ నిండి ఉన్నాయా అంటే లేదు. కొన్ని చోట్ల ఓవర్ క్రౌడెడ్ వేగంగా డెవలప్ అయిపోతున్నాయి. కొన్ని చోట్ల దశాబ్దాలైనా అట్లాగే ఉంటున్నాయి. శ్రీ సిటీ లాంటిది సక్సెస్ అయింది. ఇప్పుడు కొప్పర్తి సక్సెస్ అవుతోంది. అట్లాగే విశాఖలో ఫార్మా సిటీ సక్సెస్ అయింది. అక్కడ విశాఖలోనే మెడి సిటీ సక్సెస్ అయింది. శ్రీకాకుళం దగ్గరన సక్సెస్ అయినటువంటి అదే సందర్భంలో మిగతా అనేక ప్రాంతాల్లో లేపాక్షి నాలెడ్జ్ జబ్బుల దగ్గర నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఫెయిల్యూర్ అని అది లీగల్ కాంప్లికేషన్స్ లేకపోతే సరైన ప్లానింగ్ లేకపోవడం ఇట్లాంటివి నడుస్తుంది. ఇక్కడ ఇప్పుడు తాజాగా 3 పారిశ్రామిక పార్కులు పెడతారట. దానికి అప్పు తీసుకుంటారట. 6,000 కోట్ల రూపాయల దాకా 7,949 కోట్లు అంటే 8,000 కోట్లు అప్పు తీసుకుంటారట. ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసేసుకున్నారట. అంటే 13,000 కోట్లు. ఏంటి అవసరం అక్కడ? పారిశ్రామిక పార్కులు ఉన్న వాటిలోకి అకామిడేట్ చేసుకోవాలి. లేదు కొత్తగా పెట్టేటటువంటి చోట